చండీగఢ్ నడిబొడ్డున మెడికల్ షాప్ లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. దుండగుల కాల్పుల్లో క్యాషియర్ జానకి దాస్ ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చండీగఢ్ సెక్టార్ 11 ఏరియా కుమార్ మెడికల్ షాప్ లో కస్టమర్లు షాపింగ్ చేస్తున్న సమయంలో ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు వచ్చారు. అటు ఇటు చూశారు. సడన్ గా తమ దగ్గరున్న గన్లతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో మెడికల్ షాప్ ఉద్యోగి జానకి దాస్ చనిపోయాడు. బుల్లెట్ గాయాలతో గాయపడ్డ జానకి దాస్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. జానకి దాస్ పై ఇద్దరు దుండగులు 13 రౌండ్ల కాల్పులు జరిపారు. 2017లో కూడా దుండగుల నుంచి కుమార్ మెడికల్ షాప్ యజమానికి బెదిరింపులు వచ్చాయి. సీసీటీవీలో కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి. కాల్పులు జరిపిన తర్వాత బైక్ పై దుండగులు పారిపోయినట్టు గుర్తించారు. ఓ వ్యక్తి మెడికల్ షాప్ బయట బైక్ పై వేచి ఉన్నట్టు గుర్తించారు. కాల్పుల ఘటన తర్వాత ఇద్దరు నిందితులు ఆ బైక్ మీదే పారిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకుంది. అధునాతన ఆయుధాలతో కాల్పులు జరిపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు. గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ల హస్తమున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చండీగఢ్ లో కాల్పుల ఘటనలో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.